ప్రభుత్వం పనిచేయడం లేదంటారు, కానీ అవిశ్వాసం పెట్టరు. కిరణ్ సర్కార్ను పిచ్చి తుగ్లక్ పాలనతో పోలిస్తారు, కానీ అవిశ్వాసం పెట్టరు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తారు, కానీ అవిశ్వాసం పెట్టరు. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఇదే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకున్నామంటూ మండిపడుతున్నారు. చంద్రబాబుపై కాంగ్రెస్ వాళ్లు విచారణ చేయరు, కేసులు పెట్టరు. టీడీపీ అధినేతేమో అవిశ్వాసం పెట్టరు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం అంటూ షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. అక్టోబర్ 18, 2012న చంద్రబాబు పాదయాత్ర మొదలైనప్పటి నుంచి షర్మిల చంద్రబాబు ప్రభుత్వంపై అనుసరిస్తున్న విధానాన్ని ఎండగడుతూనే ఉన్నారు. చంద్రబాబు పేరుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు. కానీ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది టీడీపీ అధినేతేనని ప్రజలకు చెబుతున్నారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదన్నారు షర్మిల. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా ఆయనను రైతులు నమ్మరని షర్మిల చెప్పారు. చంద్రబాబు హయాంలో శ్మశానాలుగా మారిన గ్రామాల నుంచే ఆయన నడుచుకుంటూ వెళుతున్నారని షర్మిల విమర్శించారు. ఆయన ఉద్దేశం ప్రజలు పిచ్చివాళ్ళని కూడా ఆయనకు ఉద్దేశం. లేకపోతే అన్ని పాపాలు చేసి 9 అధికారంలో ఉండి చెప్పుకోతగా నేను ఏదీ చేయకుండా మళ్లీ ఈరోజు ఆయనకు అధికారం ఇవ్వాలని ప్రజలు అడుగుతూ తిరుగుతున్నాడు. ఏ గ్రామాలనైతే శ్మశానాలుగా మార్చాడో మళ్లీ ఆ గ్రామాల గుండానే నడుస్తూ వెళ్తున్నాడు. మరో ప్రజా ప్రస్థానం మొదలై 71 రోజులు. ఇప్పటి వరకు 29 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. 6 జిల్లాల్లో నడిచారు. 1012 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రతిరోజు ప్రతి చోట చంద్రబాబును అవిశ్వాసంపై నిలదీస్తున్నా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు విప్పలేదంటూ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు షర్మిల. చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం కాకముందు అవిశ్వాసం పెట్టకుండా చిరంజీవి కాంగ్రెస్ లో విలీనమయ్యాక ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్నాక అవిశ్వాసం పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టదలుచుకుంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రజల అవసరం గురించి ఆలోచించకుండా ఈ రోజు కేవలం ఆయన స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పడిపోదు అని భరోసా ఉంటుందో అప్పుడు ఈ కాంగ్రెస్ వారు పచ్చ జెండా ఊపి ఇప్పుడు అవిశ్వాస డ్రామా ఆడు చంద్రబాబు నాయుడు గారు అంటారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెడతారు. అందుకే చిరంజీవి గారు వేరే పార్టీగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టలేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరాక అప్పుడు అవిశ్వాసం పెట్టాడు. చంద్రబాబుకు వైఎస్ఆర్ గురించి విమర్శించే నైతిక అర్హతే లేదన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడారు. రైతులని రాజశేఖర రెడ్డి గారు చాలా మోసం చేశారు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఉచిత విద్యుత్ ఇచ్చి మోసం చేశాడా రైతుల్ని? రుణాల మాఫీ చేసి మోసం చేశాడా రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని? విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి మోసం చేశాడా రాజశేఖర రెడ్డి గారు? మహిళలకు రైతులకి పావలా వడ్డీకే రుణాలిచ్చి మోసం చేశాడా రాజశేఖర రెడ్డి గారు? ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి మోసం చేశాడా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మోసం చేశాడని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ రోజు. చంద్రబాబు హయాంలో 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఆయన ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా కూడా చెల్లించలేదని విమర్శించారు.
మోసం చేయడము చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు. పట్ట పగలు అందరూ చూస్తుండగా సొంత మామను వెన్నుపోటు పొడిచి తన కుర్చీని తన ఎమ్మెల్యేలను మోసం చేసి లాక్కున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు తన స్వార్థం కోసం, తన వ్యాపారాల కోసం రైతులు, చిరు వ్యాపారుల జీవితాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు షర్మిల. ఒక ప్రధానమైన చట్టం ఎఫ్టీఎల్ ద్వారా రైతుల కంపెనీని, చిన్న వ్యాపారస్తుల కంపెనీని చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ విషయం తెలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను గైర్హాజరు కమ్మని చెప్పారు. జగనన్న వస్తారు, రాజన్న రాజ్యం తీసుకువస్తారు అని చెప్పారు.